సో హలో గాయ్స్ అందరికీ వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియో చూసినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో ఈరోజు అయితే మనం క్రాఫ్ట్‌లో స్నైపర్ అయితే ఆడబోతున్నాం. నాకు స్నైపింగ్ బాగానే వచ్చు, కాకపోతే కార్ 98తో నేను బాగా ఆడతా. అంటే కార్ 98 తాళ ఉంటుంది కదా స్నైపింగ్లో, సో అది బాగా ఆడతాను అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేనైతే క్రాఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, సో స్టార్ట్ అయితే చేసేద్దాం. నేను స్టార్టింగ్లో నుంచి బాగా అంటే ఫ్రీ ఫైర్ అప్డేట్ రాకముందు అయితే నేను బాగా ఆడేటోడిని స్నైపింగ్ అయితే. కార్ 98 తీసుకొని ఫస్ట్ అయితే అక్కడ స్టిల్ ఇచ్చేటోడిని. చూడండి, జస్ట్ అట్లా నించునేటోడిని, హ్యాండ్లో ఏం లేకోకుండా జస్ట్ స్టైల్గా నించేటోడిని. అంటే నేను అది సిగ్నల్, నాకు నేను వచ్చిందని ఆ గేమ్లోకి నేను వచ్చిందని సిగ్నల్ అది. సో అలా అయితే స్టార్ట్ అయితే చేసేస్తాం. నాకు ఆ విక్టరీ గోల్ పోగానే ఇంకా నేను స్టార్ట్ చేస్తాను. ఏంటంటే ఇక్కడ ఈ బ్యారియర్ ఉంటుంది కదా, ఆ బ్యారియర్ మీదకి ఎక్కుతా. సిట్ పొజిషన్లో కూర్చుంటా, డైరెక్ట్ జంప్ బటన్ నొక్కి స్కోప్ వేసేస్తా. వీళ్ళు ఎలా కొట్టిండు, మేబీ సంథింగ్. సరే, సో నేను మళ్ళీ నా పొజిషన్లోకి అయితే వెళ్ళిపోయి మళ్ళీ యాజ్ యూజువల్ కంటిన్యూ చేద్దాం. నాకు అక్కడ ఈ కార్ 98తో ఉన్న లాభం ఏంటో తెలుసా? ఈ కార్ 98 స్నైపింగ్ చేసిద్ది, కాకపోతే నా స్కిల్ నేను ఒక రూల్ పెట్టుకున్నాగా. ఆ రూల్ ఏంటి, అబ్బా వీడికి కరెక్ట్ అవుతుంది. ఏంటంటే ఇప్పుడు వాడి మీద నా లేయర్ పోయిన తర్వాతనే మనకి అది వచ్చింది, ఏంటంటే షూటింగ్. అప్పటిదాకా రాదు. అందుకని నాకు దానికంటే ముందే కొట్టవచ్చు. ఇప్పుడు వాడు నన్ను కొట్టలేస్తాను నాకు తెలుసు, ఎందుకంటే ఇంత పెద్ద కవర్ ఇచ్చినాడికి. అబ్బా అనవసరంగా రీలోడ్ చేసిన వాడు బయటకు వచ్చిండు. ఇదే అక్కడ ఉండాల్సినట్టు ఎక్కడికి ఎట్టొచ్చిండు. ఓ సారీ వాడు క్యాప్టెన్షిప్ అంటే ఎగురు కొట్టేసిండు అనుకుంటా. వదిలేయండి. మనం అయితే వెనకాల వాడని వస్తుండ, వాడు వచ్చినప్పా అనుకున్నా. కాకపోతే నాకు ఆ చిన్న కార్లలో నుంచి కొట్టడం కాదు ఇక మనకి. ఏం చేద్దాం. అబ్బా తలిగింది. అబ్బా డబుల్ కిల్. ఇంకా రష్కి పోదాం పాండి. ఇంకా రష్ కష్టమే, ఎట్ ఆడితేలే కానీ రష్కి అయితే వెళ్ళిపోదాం పాండి. ఇంకా రష్ వెళ్దాం అనుకుంటే మళ్ళీ ఎందుకు వీడు మళ్ళీ నన్ను కలుగుతాను. నాకు అర్థమైంది. నెక్స్ట్ నేను రష్, ఈసారి చచ్చిపోతే నేను రష్. వద్దులే, ఇంక వెనకాలకి వెళ్ళిపోదాం పండి. ఇంకా అవసరంగా అందిద్దా అందట్లే కష్టమే. ఇంకా కష్టమే వెళ్ళిపోదా కష్టమే. అబ్బా వద్దు, వెళ్ళిపోదాం పాండి. ఓ షేడ్, అక్కడ వీబ్యాచ్ వాడు పెద్దోడితో పోరాడుతాడు. ఇక్కడ ఎక్కువ కిల్స్ ఎవరికి వచ్చినాయి అబ్బా. వాడు టైటిల్ ఎక్కువ పెట్టుకుండు. బ్లూ బాల్స్ అని కరెక్ట్ చేసుకున్నాం పాండి, వచ్చేసినాయి కానీ బ్లూ బాల్స్ ఇంకొకటి గిటెడ్. సో వెళ్ళిపోదాం పాండి. పైకి వెళ్ళిపోయి పైన వచ్చినట్టుండు. ఓకే, పైకి రా ఇక రాలే పా. ఇంకా ఏముందిలే, పండుకో. షట్ ఒకడు పైకి ఒకడు పోయిండు, దొరకలే. కొట్టుతారా? అబ్బా వాడు కొట్టేసిండు అయ్యా. బయటికి రా బా. వెనకాల నుంచి నన్ను ఆడ కొట్టిండు. ఏమంటారా, నన్ను వెనకాల నుంచి కొట్టిందా? ఉరుకు పరుగు. కమాన్. ఏంది స్పాటర్ అయిపోయింది. మందే అనుకుంటా. సారీ, బ్లూ కలర్ చూపిస్తుందంటే అది మందే. అబ్బా షెస్ట్. ఇక్కడ హెచ్పి ఎందుకు 100 ఉంటుంది అని నాకు అర్థం కాదు అంతే. స్నైప్ కామన్. రాలేదు ఎందుకు, కనెక్ట్ కావట్లేదు ఎందుకు? ఇప్పుడు కనెక్ట్ అయింది. నెక్స్ట్ స్టార్ట్. నన్ను కాల్ చేస్తారు ఇప్పుడు. ఇంత ఓపెన్ కవర్లో తిరుగుతున్నా, నన్ను ఎవడోడే. అబ్బా అయిపోయింది. ఇంకొక కిల్ కావాలి, ఇంకొక కిల్. నన్ను ఎవడ వేయకుండా చాలు. ఉరుకుతాను. నాట్ కనెక్టెడ్. కమాన్. అయిపోయింది నాకు అయిపోయింది కానీ అమ్మా ఈసారి వదిలే పరిస్థితే లేదు.
కమాన్ గాయస్. గ్లూబల్ వేసేసిండు. షూట్ చేయండి రా. షూట్ రే. బ్రేక్ అవుతుంది. ఇప్పుడు నేను కథ కొల్లేరు పైన ఫస్ట్ షాట్ మిస్. కరెక్ట్ కనెక్ట్ అయింది. వీడు ఎందుకు వీడు ఆడట్లేదు అనుకుంటా. నాకు అర్థమైంది. వీడు ఆడట్లేదు. ఎవడబ్బా నన్ను కాల్చింది? పైనాడు. నాకు అర్థమైంది. నెక్స్ట్ మ్యాడ్ ఫాస్ట్గా ఎవరికి స్కిల్ కెళ్ళిది ఉంది, ఉంది, వాడి హెచ్ ఆడుతుంది. ఇంకేం కావాలా? అంతే, ఇంకేముంటాయిలే. కానీ ఇక్కడే ఎందుకు స్పైడర్? ఇది మందేనా అనుకుంటలే. మందేలే. బ్లూ కలర్ ఎందుకంటే మందే. కనెక్ట్ కావాలి. ఒక్కదానికైనా కనెక్ట్ అయింది. నేను వస్తాను ఇప్పుడు. వాడి దగ్గరికి పోతాడు. నేను ఖచ్చితంగా వాడి దగ్గరికి పోతా. కామాన్. అది కనెక్ట్ అయింది సక్సెస్ఫుల్లీ. కింగ్ బ్యాడ్జ్ అయితే వేసేసా. ఊరుకో కనెక్ట్గా వాడికి. అరే వీడికి భలే కొత్తనే అన్నీ అయిపోయి సక్సెస్ఫుల్లీ. ఇంకొకడు ట్రిపుల్ కిల్. ఇంకొకడు 4 క్వార్టర్ కిల్. ఇంకొకడు హెడ్ హాకర్. అయిపోయింది. నీకుందే. అబ్బా నాకు ఎస్. విక్టరీ కొట్టేసినాం మనం విక్టరీ కొట్టేసినాం సక్సెస్ఫుల్లీ. చెప్పాను కదా నెక్స్ట్ మీకు విక్టరీ కొట్టే చూపిస్తా అన్న. సరే బోయా కదా, సర్లే ఏం చేద్దాం. ఇంకా బోయా కొట్టిన మ్యాచ్ కూడా పెడతా. సిఎస్ ర్యాంక్డేగా. ఓకే, సిఎస్ ర్యాంక్. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయమని పర్వాలేదు, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ గైస్. ఎందుకంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో చూస్తేనే నాకు మీలాంటి బిగ్ ఫ్యాన్స్ చాలామందికి అయితే, ఇలాంటి ఫ్యాన్స్ చాలామందికి అయితే వస్తారు. ఓకే, బాయ్.